జగన్ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక భయం పుట్టిస్తున్నాడు. ఎందుకని అంటే అంత ప్రశాంతంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 151 మంది, అందులో కొంతమంది ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసేస్తారు, అక్కడ వేరే వాళ్ళని పెడతారు అని భావించారు పార్టీ కార్యకర్తల నాయకులు. కానీ ఈ బీసీ ఫార్ములా, ఈ చేంజింగ్ ఫార్ములాలు, ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా కొంతమందిని తీసేయడం, టికెట్లు రాకపోవడం, ఆ ప్లేసులో బీసీలకు ఇవ్వడం, వీటితో కార్యకర్తలకు వణుకు పుడుతోంది. తమ నాయకుడు చేసింది రైటా రాంగా. ఇంకో పక్కన తెలుగుదేశం జనసేన కలవడం, బీజేపీ కూడా కలుస్తుందంటాం, వాళ్ళందరూ ఒక పక్కన కలుస్తుంటే ఇక్కడ పొత్తు గురించి అయితే వీళ్ళు కూడా ఎవరు ఫీల్ అవ్వట్లే. కానీ ఈ మార్పు చేర్పుల వల్ల బీసీ అస్త్రం అన్నటువంటిది పనిచేస్తుందా? ఇంకోటి, గ్రౌండ్ లెవెల్లో ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా తిట్టిపోసేవాళ్ళు వాళ్ళకి కనబడతా ఉంటారు. కాబట్టి ఓ పక్కన అన్నీ తిన్నా మనల్ని తిట్టిపోసేవాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు మన వాళ్ళైనటువంటి వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట, లావు శ్రీకృష్ణదేవరాయలు, లేకపోతే వేమిరెడ్డి, ఇట్లాంటి వాళ్ళ పట్ల పాజిటివ్ ఉంటుంది జనంలో, మాగుంట లాంటి వాళ్ళ పట్ల. అట్లాంటి పాజిటివ్గా ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఇవ్వడం అన్నటువంటి కాన్సెప్ట్ వలన అది ప్రయోజనం అవుతుందా, నష్టం అవుతుందా, ఎన్ని సీట్లు దానివల్ల నష్టం అవుతుంది, అధికారంలోకి వస్తారా రారా అన్నటువంటి చర్చలు అయితే సొంత పార్టీలోనే జరుగుతున్నాయి.